బంగారం ధరలు పెరగటంతో చోరీగాళ్లు దొంగతనాలకు కొత్త రకం మార్గాలను ఎంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో పెళ్లి పత్రికలు ఇవ్వటానికి వచ్చినట్లు నమ్మించిన గుర్తు తెలియని మహిళ ఓ ఇంట్లోకి ప్రవేశించి గృహిణి తలపై బలంగా కొట్టి 3.5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధితురాలి భర్త కిరాణా షాపుకు వెళ్లిన కొద్దిసేపటికే ఇంటికి వచ్చి చూడగా భార్య దీపిక స్పృహ కోల్పోయి పడి ఉండటం చూసి వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీపిక స్పృహ నుంచి తేరుకొని వెంటనే తన మెడలో చూసుకొని గొలుసు లేకపోవడంతో 3.5 తులాల బంగారు గొలుసును మహిళ దొంగతనం చేసిందని కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నా పేరు దీపిక. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామం మాది. మా హస్బెండ్ అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళిండు. నేను అప్పుడు ఇంటికి వచ్చిన ఉన్నారా అమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ ఇంటికి వచ్చేసి మంచిగా రిలేటివ్స్ లాగా డిగ్నిఫైడ్ గా రెడీ అయ్యి వెడ్డింగ్ కార్డ్స్ చూడడానికి నేను ఇంకా కాలనీ వాళ్ళు ఎవరో మ్యారేజ్ అనుకొని తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళాను. ఆమె బండల్ వైజ్ గా వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుంది. ఇస్తున్నట్టుగా ఇలా చేసి వెడ్డింగ్ కార్డు ఇస్తున్నట్టుగా ఇలా చేసి తలపైన గట్టిగా కొట్టింది. ఆ పాటికి గట్టిగా కొట్టడంతో కళ్ళంతా నాకు బ్లర్ అయిపోయినాయి. ఇట్లా మొత్తం తలంతా తిప్పేసినట్టయింది. అసలు ఏం అనాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. తను ఇలా పట్టుకోవడం మాత్రమే గుర్తుకుంది. తర్వాత అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తు లేదు. మా హస్బెండ్ ఒక 5 minutes లో 2 minutes లో ఇంటికి వచ్చి నేను అలా డోర్ దగ్గర పడుకుండిపోయాను. లేపితే లేవలేను. అప్పుడప్పుడు నాకు బీపీ డౌన్ కావడంతో మా హస్బెండ్ అలాగే అనుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు. ఒక 2 సెలైన్లు ఎక్కిన తర్వాత కాన్షియన్స్ కి వచ్చిన తర్వాత అప్పుడు నేను మా హస్బెండ్ కి చెప్పాను. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు, ఇలా ఇది అసలు ఇంట్లో జరిగింది నేను తెలియదు కదా.